అది అయిపోయింది. తర్వాత కొన్ని దగ్గర కాండమ్స్ కూడా దాంతో సంథింగ్ ట్రీస్ లాగా అది చేస్తారు కదా, మనకి థాయిలాండ్ లో ఉంటాయి. అదేంటిదండి, అదేం ఆచారం? ఆచారం ఏం కాదు అక్కడ. అంటే మనకు తెలిసిందే థాయిలాండ్ లో ఎక్కువ ప్రయారిటీ సెక్స్ అంటే. సో అక్కడ ఎక్కువగా అవే ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మీరు చాలా వీడియోలో చూసుంటారు, ఎక్కువ అవే ఉంటాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, ఎవరు అడగరు. సో నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, బట్ ఎక్కువగా అంతగా తీసుకోరు, అవి అలాగే పడిపోయి ఉంటాయి కాబట్టి. వాడినే పెడతారా? వాడిని కాదు, వాడినవే. బట్ ఏంటంటే ఎక్కువగా ప్రయారిటీ అటుకి ఇవ్వరు, జస్ట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కానీ ఎక్కువగా తీసుకోరు. థాయిలాండ్ లో ఎవరిని కొలుస్తారు? అలాగే ఉండదు, అలాగే ఉండదు. ఓకే. మీకు వెళ్ళి ఎన్ని దేశాలు తిరిగారండి? 8 కదా. 8 దేశాలలో మీకు వింతైన దేశం ఏదనిపించింది డిఫరెంట్ గా? భూటాన్ డిఫరెంట్ కాదు, మలేషియా డిఫరెంట్ కాదు, ఇండోనేషియా డిఫరెంట్ కాదు, బట్ ఫీల్ నాకు నచ్చింది. బీచెస్ గానీ బ్లూ కలర్ భలేగా ఉంటాయి, చాలా బాగుంది. ఇండోనేషియా కొంచెం స్పెషల్ అనిపించింది. థాయిలాండ్ నచ్చింది. ఓపెన్ గా చెప్పుకోవాలంటే 8 కంట్రీస్ లో థాయిలాండ్ ఇష్టం నాకు. అంటే ఇష్టం అంటే అది ఎలా ఉంటదంటే మనం 190 దేశాలు చూసింది థాయిలాండ్ లో చూసి అంత బాగుంటది. అంటే ఆల్ మిక్సింగ్ కంట్రీస్ ఏంటంటే థాయిలాండ్ అని చెప్తాను. అంటే మన ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్సీ చేస్తే వచ్చేది థాయిలాండ్. అది. మీరేమైనా అక్కడ పురుగులు ఏమైనా ట్రై చేశారా? అక్కడ తెలియదు. కప్ప ఎలక అని ఇలా చూపించాను, చూపించేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను. వాటికి వాడు ఎంత 100 బాట్ అంటే 250 రూపీస్ తీసుకున్నాడు జస్ట్ వీడియో కోసం. కప్ప ఎలక పురుగు పాము తీసాను, వాళ్ళు జస్ట్ నాకు 250 రూపీస్ తీసుకున్నాడు వీడియో చేస్తాను అని అంటే. అప్పుడే చాలా మంది చూసారు, బట్ ఫ్లో లో చేశాను, అదే వైరల్ అయింది. వీడియోస్ తీయడానికి పర్మిషన్స్ ఇస్తుంటారు కదా వాళ్ళు? అంటే కొన్ని దగ్గరలో ఇవ్వరు, మాక్సిమం ఇస్తారు. టెంపుల్స్ లో అయితే కొన్ని దగ్గరలో ఇవ్వరు, మాక్సిమం చేసుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. ఏం లేదు, మనకు షై లేదు అని అంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ రావుల్ షై ఉందా లేదా? లేదు లేదు లేదు, సిగ్గు వీడియో ఒకప్పుడు ఉండేది బ్రో, ఇప్పుడు లేదు. ఇక్కడ ఫారెన్ కి మన ఇండియాకి తేడా ఏంటంటే, ఫారెన్ లో మనం వ్లాగింగ్ చేసామంటే ఎవరు దేకరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడరు. మన ఇండియాలో ఏంటంటే, నేను మొన్న కేరళ వెళ్ళినప్పుడు పద్మనాభ స్వామి దగ్గర చుట్టూ 10 మంది వచ్చి ముక్కు దగ్గర పెట్టేశారు. ఏటిది చేస్తాడు, నెక్స్ట్ ఏమంటాడు, నెక్స్ట్ ఏమంటాడు, ఏటిది ఎందుకు ఇలా అయిపోతున్నా? నాకైతే లేదులే, వాళ్ళు చూసినా పర్లేదు నేను చేసేస్తాను, బట్ మరీ ముక్కు దగ్గరికి వచ్చేస్తే ఎలా చేస్తాం? అయితే నాకు కొంచెం అలా అనిపించింది. సో ఇంకా పర్లేదులే అని కంట్రీస్ తిరుగుతున్నావు కదా, మళ్ళీ ఒకటేసారి అంటే ఇంతకు ముందు కూడా స్టేట్స్ తిరిగారు మీరు, తర్వాత కంట్రీస్ తిరగడం, మళ్ళీ ఒకటేసారి కేరళ వైపు డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ గా నేను ఇన్స్టాలో నెక్స్ట్ కంట్రీ అని పెడితే పక్క 4000 to 5000 కామెంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు తక్కువ ఉండవు, వెళ్తారు జనాలు ఏంటి చెప్తే అదే వెళ్తారు. ఇప్పుడు వరకు 8 కంట్రీస్ తిరిగాను, 9th కంట్రీ నెక్స్ట్ కంట్రీ అని పెట్టాను. పెడితే అందులో 5000 కామెంట్లలో దగ్గర 1000 నుంచి 2000 కామెంట్లు ఇండియా అని పెట్టారు. నేను షాక్ అయిపోయింది, ఇదేంటి ఒకసారి నేను ఇంటర్నేషనల్ తిరిగింది వీళ్ళందరూ ఇండియా అని పెడుతున్నారు ఏంటి అని పెట్టి చూద్దాము అనేసి ఇండియా అని పెట్టాను. అది కూడా 1 M వెళ్ళింది. అక్కడ నుండి వాళ్ళందరికి ఇండియా కావాలని పెట్టారు. సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాము, ముందుసారి నేనైతే ఆల్రెడీ ఇండియా తిరిగేశాను, బట్ వీళ్ళ కోసం వెళ్దామని చెప్పేసి చూస్ చేసుకున్నాను. ఓకే. అంటే అదర్ కంట్రీస్ కి మన కేరళకు అనే షోర్స్ చూడంగానే మళ్ళీ ఏం డిఫరెన్స్ అనిపించింది? ఫుడ్ కేరళ సూపర్. అదర్ కంట్రీలో ఫుడ్ మనం సర్వే అవ్వలేం, అస్సలు అవ్వలేం, మనకి అక్కడే సెట్ అవ్వదు. ఫుడ్ విషయంలో మన ఇండియాకి మించిన కంట్రీ లేదు. అందులో ఫుడ్ విషయంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ 4 సూపర్, మిగతా వేవి వేస్ట్. మన ఇండియాలో వేస్ట్ అంటే మనకు వేస్ట్, వాళ్ళకి కాదు, మనం తినలేము. అది మీరు అటు సైడ్ వెళ్ళారనుకో, ముంబైలో కూడా కొన్ని దగ్గర బాగుంటది, బట్ రాజస్థాన్ అటు సైడ్ వెళ్తే మాత్రం మనకి పుల్కాలు, ఈ పొరాటాలు ఎక్కువ ఆయిల్ వేసేస్తారు, తినలేము అసలు. రాజస్థాన్ థాలి నేను వెళ్ళాను కదా, గుజరాత్ థాలి అయితే అనకూడదు కానీ దండం, నాకు అంతేం నచ్చలేదు. రాజస్థాన్ థాలి కొంచెం కష్టం మీద తిన్నాను, బట్ ఓకే. మిగతాదంతా పర్లేదు. జమ్మూలో కూడా చికెన్ గట్ట భలే ఉంటది, తిన్నాను, చాలా నచ్చింది నాకు జమ్మూలో చికెన్. ఢిల్లీ అంటే మనకు తెలిసిందే, మామూలుగా ఉంటది, చపాతీలు రోటీలు ఎక్కువ ఢిల్లీలో తింటారు. అటాక్ జరిగినప్పుడు అక్కడే ఉన్నారా మీరు? ఎక్కడ లేదు లేదు, అంతే కదా. దానికి ముందు నేను వెళ్ళి దగ్గర 3 years అయిపోతుంది జమ్మూ. మళ్ళీ రాలేదని అటాక్ చేసినట్టు అంతే, మేబీ మహేష్ రాలేదు, మహేష్ రాడా అటాక్ చేశారు. కానీ ఇంకొకటి హైలైట్ ఏంటంటే, నేపాల్ మనది 2 సెకండ్లలో దాటేసిన ఏకైక వ్యక్తి మీరేనా?
లేదు 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 బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద కంట్రీ దాటానని చెప్తారు కదా అవును different గా. నేనే కదా ముందు చాలా మంది వెళ్ళారు చాలా కదా. మంది వెళ్ళారు. చాలా మంది అచ్చచ్చ, నేనే అనకూడదు, ఆహా. చాలా ట్రావెలర్స్ కానీ వెళ్ళారు. చూసింది మేము మిమ్మల్నే కదా. అవునా, ఆయన మీరు చూడడంలో ఫస్ట్ నేను అవ్వచ్చు Yeah, కానీ నేను yeah. ఫస్ట్ కాదు. ఆ బ్రిడ్జ్ ఏంటి ఇది మొత్తం చూపెట్టారు. ఆ బ్రిడ్జి అదే మనకు అక్కడ బార్డర్ స్టార్ట్ అవుద్ది. సో అవతల మనకు వైట్ కలర్ గా ఉంది, అక్కడ నుండి నేపాల్ స్టార్ట్ అని చెప్పేసి నేను బ్రిడ్జ్ ఎలా డౌన్ దిగా. అదే ఆ టైంలోనే పేజ్ పోయింది, ఫస్ట్ పేజ్ పెట్టాను, ఆ వీడియో పెట్టాను. ఓకే. ఫస్ట్ వీడియో అది కూడా బాగానే వచ్చింది, పర్లేదు. అక్కడ నుంచి ఇంకా నేపాల్, భూటాన్ అలాగా. పేజ్ ఎందుకు పోయింది అసలు మీది? పేజ్ కొన్ని పోతున్నాయి, సస్పెండ్ అయిపోతున్నాయి. అది ఎందుకు అయిపోతున్నాయో తెలియట్లేదు. పేజ్ సస్పెండ్ అవడానికి కారణం ఏంటంటే ఒకే నెంబర్ తో 5 నుంచి 6 అకౌంట్లు ఉండడం, సేమ్ ఈమెయిల్ తో ఉండడం, అలా వల్ల కొన్ని పోతున్నాయి. సో మరి అది ఎందుకు పోయిందో ఏంటి నాకేం అర్థం కాలేదు. ఓకే. ఇప్పటివరకు మీరు సంపాదించింది ఎంత? జీరో. లాగర్ మీద జీరో. మళ్ళీ తిరిగేది బాగానే ఉంది కదా. నిన్న ఒక ప్రమోషన్ చేశాను, ఫస్ట్ ప్రమోషన్ 10,000 తీసుకున్నాను అంతే, ఇంకేం చేయలేదు ఇంతవరకు. అది కూడా మా ఫ్రెండ్స్ అందరూ ప్రెజర్ చేశారు, నువ్వు పేజ్ పెట్టావు, నువ్వు ఇంతవరకు రూపాయి సంపాదించలేదు, దేనికి పెట్టావు, రూపాయి యూజ్ లేనిది దేనికి నువ్వు తిరుగుతున్నావు, ఈ డబ్బులు కాకుండా సంపాదించి తిరిగింది వేరే కదా, పర్లేదు ఏ ప్రమోషన్ వచ్చినా చెయ్యు అన్నాను. సో వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్, వాళ్ళు కూడా ఫస్ట్ అదేనంట, పెట్టి 1 year అవుతుందంట. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రమోషన్ చేశారు, నేను కూడా ఓకే అని చెప్పాను. లక్కీగా హైదరాబాద్ వచ్చాను, మీద ఇంటర్వ్యూ. కానీ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ నాది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ, చాలా హ్యాపీ. అది మీలాంటి పెద్ద యాంకర్ తో తీసుకోవడం ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కరెన్సీ చేంజ్ అవుతుంటది కదా, కరెన్సీ ఎలా అంటే కొన్ని కంట్రీస్ కి మన కరెన్సీస్ డిఫరెంట్ గా ఉంటుంటాయి కదా, అది ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మేనేజ్ ఏం లేదు, మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లో కరెన్సీ ఆఫీసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవడమే. మన డబ్బులు ఇచ్చేస్తే ఇచ్చేస్తారు. లేదు అంటే ఇంటర్నేషనల్ కార్డ్స్ కానీ 4x కార్డ్స్ కానీ అవి ఏమైనా తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. మాక్సిమం నేనైతే డాలర్స్ క్యారీ చేస్తాను. డాలర్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డాలర్స్ మన డబ్బులు ఇచ్చి డాలర్స్ కూడా తక్కువకి వస్తాయి కాబట్టి డాలర్స్ తీసుకొని వెళ్ళాం అనుకో, అక్కడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ డాలర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, డాలర్స్ అయితే మనం తీసుకెళ్ళాలి. నేనైతే ఎవరికి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవద్దని చెప్తాను. మన సిటీలు ఉంటాయి కదా, హైదరాబాద్ లో ఉంది, వైజాగ్ లో, విజయవాడలో ప్రతి దగ్గర కరెన్సీ ఆఫీస్ ఉన్నాయి. అక్కడికి మీరు డబ్బులు ఇచ్చి ఇది తీసుకోండి, డాలర్స్ తీసుకొని మీరు ఏ కంట్రీకి వెళ్తారో అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి. డాలర్స్ ప్రతి మనకు వరల్డ్ లో ఎక్కడైనా మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది డాలర్ కి. వరల్డ్ 195 కంట్రీస్ లో డాలర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా డాలర్స్ డాలర్స్ ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు బ్రో, చూద్దాం. ఎందుకంటే ఖర్చు పెట్టేసే తత్వం. అది భూటాన్, ఇది భూటాన్ నోట్లో చూసారా? ఇండియాకి వచ్చి కూడా ఏ కంట్రీ? భూటాన్. భూటాన్, థాయిలాండ్. ఇదేంటి ఒకసారి నోట్ ఇవ్వండి, నేను గుండు ఉన్నారు. వీళ్ళు ఎవరక్కడి ఫ్రీడమ్ ఫైటర్స్? అక్కడ వాళ్ళు ఇప్పుడు మనకు గాంధీజీ ఎలానో వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములు లాగా ఉన్నారు ఇద్దరు కదా. ఇదిగోండి బ్రో, డాలర్ ఐ థింక్ ఇప్పుడు 90 సంథింగ్ ఉంది ఒక డాలర్. ఓకే, దిస్ ఇస్ డాలర్. మహేష్ ట్రావెలర్ ఇచ్చిన డాలర్. $1 ఎంత అండి? ఐ థింక్ 83, 84 సంథింగ్ ఉంది. $1. ఓకే, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే నోట్ల లాగానే ఉన్నాయి, అలాగే ఉంటాయి, బట్ దీనికి ఎక్కువ వాల్యూ. ఓకే, $100 పట్టుకొని వెళ్తే మంచి రేట్ వస్తుంది మీకు. 10, 15, 20 అలాగే పట్టుకెళ్ళొద్దు. ఎప్పుడైనా మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే డైరెక్ట్ గా $100.